శుభోదయం. ఈరోజు కర్రీ గుత్తి దొండకాయ పులుసు. ఇది ఎలా చేశారు అంటే చాలా ప్రాసెసే. మరి అంతా చెప్పాలి అంటే లెంత్ ఎక్కువ అవుతుందేమో, అయినా చెబుతాను. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, అల్లం, నూరుకున్న మసాలా ముద్ద, 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 3 పచ్చిమిర్చి. మరి ముప్పేటన ఉన్నదే అంటారనమాట కొబ్బరి. ముప్పేట అంటే లేత ముక్క, బాగా పూర్తిగా అయింది కొబ్బరి. మరి లేతగా ఉండేది ముప్పేట అని ఓ పొదును ఉంటుంది అనమాట, ఆ లేత కొబ్బరి. మరి లేత కొబ్బరి, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టేసాను. ఆ తర్వాత అది ఈ గిన్నెలో వేసేసి మగ్గబెట్టేసాను. నూరుకున్న మసాలా ముద్ద కూడా వేసేసాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి ఈ దొండకాయలు వేసేసి కొంతసేపు మగ్గనిచ్చాను. ఆ తర్వాత చింతపండు రసం తీసి ఒక నిమ్మకాయ చెక్క అంతా, ఎక్కువ పట్టదు, వేసాను. ఆ తర్వాత నిమ్మకాయ చెక్క అంతా బెల్లం కూడా వేసాను. మరి ఈ గుత్తి దొండకాయ పులుసుకి బెల్లమే రుచి అండి, చాలా బాగుంటుంది. కానీ చేసే ప్రాసెస్ చూపించలేదు, చాలా టైం తీసుకుంటుంది. 5 నిమిషాల్లో అయిపోద్దని నేను చెప్పను, కానీ మరి దేనికైనా కూడా అరగంట పైనే పడుతుంది, ఎంత తొందరగా చేసే వాళ్ళకైనా కూడా కదా. కూరగాయలు తెచ్చి ఆ కవర్ గ్యాస్ మీద పెడితే కూర అవ్వదు కదా. మరి ఎలా ఏది చెయ్యాలో చేస్తేనే ఆ టైంకి రెడీ అవుతుంది కదా. ఇది అందరికీ తెలిసిందే. నేను 5 నిమిషాల్లో అయిపోద్దంటే మీరు ఆదుర్దరగా చూస్తారు, కానీ 5 నిమిషాల్లో అవ్వదండి. సరే, ఈ కూర చూస్తుంటే ఎలా ఉంది? మన నోటికే కదా రుచి తెలిసేది. అప్పుడు ఎలా ఉంది, రుచి బాగుంది అనుకుంటాం కదా. మరి నోటికన్నా ముందు రుచి చెప్పేస్తుందండి ఇంకొకటి. మన ఒంట్లో భాగం, నోటికన్నా రుచి చెప్పే భాగం ఇంకొకటి ఉంది. ఏంటో తెలిసిన, మన కళ్ళు. మనం చూసేటప్పటికి అబ్బా బాగుందే, ఇది తినాలి, కొంచెం తిని చూద్దాం అనిపిస్తుంది. ఎందుకు? దీని ఒక్క రుచి నోటికన్నా ముందు కళ్ళు చెప్పేస్తాయి. అప్పుడు తినాలనిపించింది, ఈ మనసుకి చెప్తుంది అనమాట, తింటాం. అది చూసామనుకున్న అబ్బాయి ఇదేమీ పెద్ద ఇదిగా లేదు అనుకున్నాం అనుకోండి, దాని జోలికే పోము మనం కదా. అదండి నేను చెప్పేది. మన నోటికన్నా ముందు మన కళ్ళే రుచి చెప్తాయి. అది బాగుంది అని మన మనసుకి చెప్తే మన మనసు ఆహ్వానిస్తూ తినేస్తుంది కదా. అది నోరు తినడానికి నోరు కన్నా ముందు మన కళ్ళు పనిచేస్తాయి. కళ్ళకి రుచి చెప్పడం ఒకటే కాదండి, చాలా రకాలు ఉన్నాయి. మరి చాలా రకాల భావాలు ఉన్నాయి. ఆ కళ్ళతోనే తిట్టొచ్చు, కళ్ళతోనే నవ్వచ్చు, కళ్ళతోనే జాలి పడవచ్చు, కళ్ళతో ఏమైనా చేయొచ్చు. అలానే మరి కళ్ళతో చూసింది ఏదన్నా కూడా జరుగుతుంది, అది చెడైనప్పటికీ కూడా. అందుకనే కళ్ళకంత శక్తి ఉన్నది అని అంటారు. గుత్తి దొండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఇలా చూస్తే నిజంగా నాకు చాలా నచ్చేసింది. నేను ఎప్పుడు ఇలా పెడుతూ ఉంటాను, మా వారికి ఇలా చేస్తేనే ఇష్టం. మరి దొండకాయలు ఫ్రై చేసుకుంటాము, అలానే కొబ్బరి వేసి ఫ్రై చేసుకుంటాము. మరి నేనైతే 4 రోజుల నుండే ఫ్రై చేస్తాను దొండకాయలు, డ్రీ ఫ్రై చేసి. మరి వేసంకాలం కదా, మనం డ్రీ ఫ్రై జోలికి వెళ్ళకూడదు. ఇలాగా సవాదిగా ఉండేలాగా, కొంచెం నోటికి తినగలిగేలాగా, వేడి చేయకుండా ఉండేటట్టు చూసుకుని చేసుకోవాలి కదా. అదే కదా చెబుతున్నాను, మరి అదే కదా చెయ్యాలి. చక్కగా ఇలా చేసుకోండి. దొండకాయ అబ్బా అంటారు చాలామంది, కాదు, దొండకాయ కూడా తినాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. గుత్తి దొండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. మా వారికి క్యారేజీ సర్ది చేయాలి, రెడీ అయిపోయింది. ఇది ఇలాగా మట్టి పాత్ర కదా, మరి ఇది మనం ఇలా మూత పెట్టేసేమనుకోండి, అలాగా కొంతసేపటి వరకు అలాగా సన్నశాఖ మీద ఇందులో బాగా కుక్ అవుతుంది అనమాట. మరి ఉడకబెట్టుకుంటున్నాం కానీ వండుకోవటం లేదు కదా. వండుకోవటం అంటే ఇలాగా పాత్రలో ఉడికించుకోవడం. మనం చేవండి పాత్రలో వండినా, మరి వేరే పానంలో వండినా వెంటనే తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి. అదే మట్టి పాత్ర అనుకోండి, ఇది రేపుడు దాకా ఉంచమని కాదు, కానీ రేపుడు దాకా ఉన్నా కూడా ఈ పాత్ర అలానే ఉంచేసుకోవచ్చు. ఇంకా రుచి రెట్టింపు అవుతుంది తప్ప ఇందులో ఉంచినందుకు ఏమీ మనకి ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా చేసుకోమని మరి చెబుతున్నారు. ఇప్పుడు పూర్వం మట్టి దాకలతోని, మట్టి కుండతో అన్నం వండటం, మట్టి కుండతో నీళ్ళు తేయటం అన్నీ తెలుసు నాకు, అన్నీ చేసిన దాన్ని. అత్తవారింటికి వచ్చిన తర్వాత కూడా మట్టి కుండలో అన్నం వండాను నేను.
అందుకే మట్టి పాత్ర గురించి చెబుతాను. అందులో అన్నం వండితే గుమ్మగుమ్మ మంచి అన్నం స్మెల్ వస్తుంది. అందులో నీళ్లు తాగితే సాయంత్రం వరకు మన కడుపులో చల్లగా ఉంటుంది. చిన్న కుండ పెట్టుకున్నానండి, నీళ్ళు పోసుకున్నానా హాయిగా ముంచుకొని తాగుతూ ఉంటాను. మేమైతే ఫ్రిడ్జ్లో కూల్ డ్రింకులు కానీ వాటర్ కానీ పెట్టాం. ఎవరన్నా వస్తే అడుగుతారు పాపం ఇమ్మని, అయ్యో నేను పెట్టనండి అని చెబుతాను. మజ్జిగ కలిపిస్తాను తాగుతాను, అంటే నిమ్మకాయ కలిపిస్తాను, అంతే తప్ప మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగం. చూసారా, చక్కగా అయిపోయింది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వారందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయాలి, చేస్తేనే కదా మరి మీకు అన్నీ నేను చేసే వంటలన్నీ మీకు వచ్చేస్తాయి. లైక్స్ చేస్తేనే కదా 10 మందికి వెళ్తుంది. మరి నాకు తోడ్పడితే నాలో ఉన్నాయన్నీ మీకు చెబుతాను. నేను చేసి ఇలాంటి వంటలో పెడతాను, మరి మంచి విషయాలు కూడా చెబుతాను. మీ అందరూ ప్రోత్సాహన ఉండాలి, మీ అందరూ ఆదరణ ఉండాలి. మరి ఇంతకుముందు మరి 3 ఛానల్ అనుకోండి, ఓ ఛానల్ ఏదో పట్టించుకోలేదు. 2 ఛానల్ అయితే ఓ ఛానల్ 2 సంవత్సరాలు, ఓ ఛానల్ 4 సంవత్సరాలు కూడా చేసేసాను. కానీ ఇంకా అభివృద్ధి అవ్వలేదు. వదలొద్దు, చేయండి అని అంటున్నారు. కానీ అందులో కూడా పెడుతూ ఉన్నాను. ఒకటి ఆనందాల అరివెళ్ళు, ముందుగుండా చేసింది అచ్చామని అభిరుచులు, తర్వాత ఆనందాల అరివెళ్ళు. ఇప్పుడు మన సాంప్రదాయాలు వంటలో మా కోడలమ్మ పెట్టింది. తన చేత్తో పెడితే నాకు జయం అని నాకు నమ్మకం. తన చెయ్య చాలా మంచిది, తన కాలు తన పాదం కూడా చాలా మంచిది. అది తన చేత్తో పెట్టించాలని అనుకున్నాను, కానీ అవకాశం ఇవ్వలేదు ఇంతవరకు. మొన్న అమ్మ ఇలాగైతే ఏంటి అంటే పెడదాం అత్తయ్య గారండి అని పెట్టి ఇచ్చింది. అన్నీ నేను చూసుకుంటాను అంది. ఆ అవకాశం పరమేశ్వరుడు ఆ పిల్లకి కలిగించాలి. మరి అది చెప్పాలి అంటే కొన్ని అవకాశాలు ఉంటాయి, అవన్నీ తనకు రావాలి. అదే కోరుకుంటున్నాను. ఏది జరిగినా ఈ క్రెడిట్ ఏదో అంటారు కదా, అది నా కోడలకే దక్కాలి. దీని ఒక్క ఐశ్వర్యం ఏదన్నా నా కోడలకే దక్కాలి. ఇది మనసు వాచ కోరుకుంటున్నాను. నా కోడలో నేను ఉండే బంధం కనుక మీకు తీసి పెడితే ఎంతోమంది చూసిద్దరండి. ఎంతో దూరంలో ఉంది నేను, కానీ ఆ అవకాశం లేదు నాకు. నా గుండెల్లో అగ్ని పర్వతం ఉంది, అంతే. ఏం చెప్పాలి అంటే ఇది. చూసారా, నచ్చిందా? మరి లైక్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.